హలో ఫ్రెండ్స్, మద్రాస్ హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు. సో ఆగండి, వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఇది మద్రాస్కి సంబంధించి చెన్నైకి సంబంధించిన నోటిఫికేషను. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ అప్లై. ఓకే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓకే, సో ఇక దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు, అలాగే రిజిస్ట్రర్లు మరియు డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి, శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకే చోట పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. హైకోర్టులో మాత్రమే మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్యూచర్లో ఎక్కడికి కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి చేయరు. ఈ విధంగా మంచి జాబ్స్ ఇవి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొత్తం పర్సనల్ అసిస్టెంట్స్ వచ్చి మనకి 66 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పర్సనల్ అసిస్టెంట్ టు ద రిజిస్టర్స్ వచ్చి 8 ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ టు ద డిప్యూటీ రిజిస్టర్స్ వచ్చి మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి పే స్కేల్స్ చూడండి ఫ్రెండ్స్. పర్సనల్ అసిస్టెంట్ హానరబుల్ జడ్జెస్కి పర్సనల్ అసిస్టెంట్గా కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే 56,100గా ఇచ్చారు. అంటే మీకు ఇతర అలవెన్సెస్ ఇక్కడ బేసిక్ పే మాత్రమే ఇచ్చారు. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 70,000 వరకు కూడా శాలరీ రావడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటుగా స్పెషల్ పే కూడా ఉంటుంది. సో 80,000 వరకు కూడా శాలరీస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సనల్ అసిస్టెంట్కి స్టార్టింగ్లో 50,000 వరకు రావచ్చు. అలాగే పర్సనల్ క్లర్క్కి సంబంధించి మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి చూడండి, ఏజ్ విషయానికి వస్తే రిజర్వేషన్ ఉన్న కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకి రిజర్వేషన్ అనేది వర్తించదు. అదర్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి జస్ట్ అన్రిజర్వ్డ్ కింద ఈ పోస్టులు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ ఇక్కడ చూడండి, పర్సన్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించిన వాళ్ళని అన్రిజర్వ్డ్ కింద తీసుకోవడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది, మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మనం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి పోస్టింగ్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అన్నీ కూడా చెన్నైలోనే ఉంటాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. పర్సనల్ అసిస్టెంట్ టు ద హానరబుల్ జడ్జికి వచ్చి ఏదైనా డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ డిగ్రీ చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 10+2+3 ప్యాటర్న్లో లేదా 11+1+3 ప్యాటర్న్లో ఈ డిగ్రీస్ అనేవి మీరు చేసి ఉండాలి. అలాగే పర్సనల్ అసిస్టెంట్ టు ద రిజిస్టర్ అండ్ పర్సనల్ క్లర్క్ టు ద డిప్యూటీ రిజిస్టర్స్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ సైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ లేదా ఎనీ అదర్ డిసిప్లిన్లో కానీ మీరు చేస్తుంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 10+2+3 ప్యాటర్న్ లేదా 11+1+3 ప్యాటర్న్లో ఈ డిగ్రీస్ అనేవి మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇక దీంతో పాటుగా తప్పనిసరిగా టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్. కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ లేకపోయినా కూడా పర్లేదు, మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా కూడా పర్లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్లో తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత అంటే మీరు దాన్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పాస్ అయిన తర్వాత మీకు ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేసి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే డిగ్రీస్లో కానీ, డిప్లొమాస్లో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డిగ్రీస్లో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. వాళ్ళని ఆ సర్టిఫికేట్ నుంచి ఎగ్జామ్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అంటే తమిళనాడుకి సంబంధించిన వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయం వస్తే మనకి ఫస్ట్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఓరల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్లో మొత్తం మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటుగా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ మార్క్స్ అనేవి 75 మార్కులు కండక్ట్ చేస్తారు. 25 మార్కులు వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్
75 మార్కులకు వచ్చి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇక సిలబస్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. గ్రామరు, వర్డ్ అండ్ పెరాసిస్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఎస్ఏ రైటింగ్ అండ్ జనరల్ టాపిక్స్, ప్రైసెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎలాబరేషన్, మేక్ యువర్ ఓన్ సెంటెన్స్, వీటి నుంచి మనకి సిలబస్ ఉంటుంది అని వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సో టైర్ 2లో మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది 100 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిక్టేషన్ అనేది ఉంటుంది 120 వర్డ్స్ పర్ మినిట్. ఇది మనకి 90 మార్క్స్ అనేది దీనికి ఉంటుంది. 10 మార్క్స్ వచ్చి మనకి 45 మినిట్స్ టైపింగ్ స్పీడ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది, దానికి ఉంటుంది. ఇక ఫుల్ మిస్టేక్స్ అంటే ఏమిటి, హాఫ్ మిస్టేక్స్ అంటే ఏమిటి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా మనకి ఓరల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఓరల్ టెస్ట్కి సంబంధించి మీ యొక్క స్కిల్స్ అనేవి వీళ్ళు టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓరల్ టెస్ట్ ద అవుట్ స్టాండింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీ యొక్క ఫిజిక్, యాప్టిట్యూడ్, ఫెయిర్, ఎక్స్ప్రెషన్స్, గ్రాస్ప్, జనరల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా మీకు మీ ఓరల్ టెస్ట్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఏం వర్క్ చేయాల్సి ఉంటుందంటే కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ, అలాగే ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇళ్ళల్లో అంటే ఆఫీస్ వర్కే మొత్తం మీకు ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన జాబే ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ఇంట్లో కూడా ఆఫీస్ అనేది ఉంటుంది, అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర వర్క్లు ఏమైనా అసైన్ చేసినప్పుడు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డ్యూటీ అవర్స్ మాత్రమే కాకుండా బియాండ్ డ్యూటీ అవర్స్ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే నేను మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో అందులో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అక్కడ ఈ 2 చోట్ల మాత్రమే మీకు పోస్టింగ్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. చెన్నై జ్యూరిడిక్షన్ పరిధిలోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ట్రావెల్ అలవెన్స్ కానీ డేర్నెస్ అలవెన్స్ కానీ మేము ఇవ్వము మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసుకునే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ మనకి 27/12/2020 రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి మీరు అప్లై చేసుకోవడానికి 3/2/2021. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ అనేవి తెలియజేయండి, మీకు రిప్లైస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.